అరుణోదయ అంటేనే విమల, విమల అంటే అరుణోదయ అనే ఒక ఉత్తేజం అందరికీ కూడా. మారాలి మన సమాజమో, మారాలి మారాలి మన సమాజమో. మొట్టమొదట ఒక అమరుడి పాట నేను నేర్చుకోవడము, ఆ అమరుడి పాటతో మళ్ళీ వేదికల మీదికి పోవడం అనేటువంటిది మళ్ళీ జరిగింది. అది ఏంటంటే, జోహార్లు 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 జార్జి రెడ్డి వారసుడా, PDSU నిర్మాత, యువ కిషోర ప్రసాదు, నీకివిగో మా జోహార్లు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అరుణోదయ పాత్ర చాలా పెద్దది. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. కోలాటము జడ కొప్పేరా, దూలంటూ అల్వాపై దుంకాడరా. ఆడుదాం పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి విమలక్క. విమలక్క తెలియనటువంటి వాళ్ళంటూ ఎవరూ లేరు. 50 సంవత్సరాల ఒక రాజకీయ ప్రస్థానానికి విమలక్క ఒక సజీవ ఉదాహరణ. అది మాటతో కూడినటువంటి ప్రస్థానం కాదు, పాటతో కూడినటువంటి ప్రయాణం. తన చిన్నతనంలోనే దాదాపు 8 సంవత్సరాల వయసు నుంచే విమలక్క పాడటం మొదలుపెట్టింది. పాట అంటే ప్రాణం. పాట కోసమే తను కలుపు వేయటం నేర్చుకుంది, పొలం పనులు చేయడం నేర్చుకుంది. అంత ఇష్టం అన్నమాట. అలాంటి పాట కోసం ప్రాణం పెట్టినటువంటి విమలక్క తన పాటని ప్రజల కోసం అంకితం చేసింది. ప్రజల కోసము, విప్లవం కోసము, ప్రత్యామ్నాయ సాంస్కృతిక దానికోసము ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను ఎదుర్కొన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విమలక్క పాత్ర అరుణోదయ. విమలక్క ఒక్కటే కాదు, విమలక్క వెనకాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉంది. ఆ టీం ఉంది. ఆ టీం మొత్తం కూడా నిద్రాహారాలు మాని 10 సంవత్సరాల పాటు కాలికి గజ్జగట్టి మొత్తం తెలంగాణ అంతా ఊరూరా తిరిగారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాట ఇచ్చినటువంటి ప్రేరణ బహుశా ఇంకా ఏది ఇచ్చి ఉండదు. అంత శక్తివంతమైనటువంటి పాటని భుజాన మోసుకుని తిరిగినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఈరోజు 50 వసంతాలు పూర్తి చేసుకుని తన ప్రయాణాన్ని మరింత పదును తేల్చుకుంటూ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. డిసెంబర్ 14-15 తేదీల్లో హైదరాబాద్లో ఈ మహాసభలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా గాయని, పాటల అక్క విమలక్కతో ప్రజాతంత్ర సంభాషణ. హలో విమల. హలో అక్క. అరుణోదయ అంటేనే విమల, విమల అంటే అరుణోదయ అనే ఒక ఉత్తేజం అందరికీ కూడా. ఈ ప్రస్థానం ఎట్లా మొదలైంది? అరుణోదయతో మీ పరిచయం ఎట్లయింది? అరుణోదయ ఎట్లా మొదలైంది? ఈ 2 విషయాలని కూడా కలిసి చెప్తే బాగుంటుందని. ఓకే అక్క, తప్పకుండా. ముందుగా మనం ఇప్పుడు మీరు అన్నారు 50 వసంతాల అరుణోదయ మహాసభల సందర్భంగా మనం కలుసుకుంటున్నాం అన్నందుకు నిజంగా చాలా, అంటే ఎట్లుందంటే 50 ఏళ్ళు గడిచిపోయిందా అన్నట్టుగా ఉందన్నమాట. చాలా సంతోషంగా ఉంది. అయితే నా ప్రస్థానం, నా పాట అనుకున్నప్పుడు మాది మా కుటుంబ నేపథ్యం కూడా ఒక అప్పట్లో నాన్న కామ్రేడ్ బండ్రు నరసింహులు, కామ్రేడ్ బండ్రు నరసమ్మ మా అమ్మ పేరు. అయితే కామ్రేడ్ బండ్రు నరసింహులు గారు అప్పుడు ఆయన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలం నుంచి కూడా ఆయన ఒక కమ్యూనిస్టుగా ఉన్నాడు. మొట్టమొదట్లో అయితే అతను హమాలీగా ఉండేవాడట.
అయితే ఆంధ్ర మహాసభ జరుగుతున్నప్పుడు ఆ ఊరూరా డప్పు చాటింపేస్తూ వచ్చినప్పుడు అట్లా నాన్న ఆంధ్ర మహాసభ వైపు పోయి అట్లా మొత్తంగా కమ్యూనిస్ట్గా వచ్చి ఆ తర్వాత ఆ పరిణామ క్రమంలో ఇక సిపిఎంఎల్ గ్రూపులు చంద్రపుల్లారెడ్డి గారి నాయకత్వాన కొనసాగుతున్నటువంటి గోదావరిలో ప్రతిఘటన పోరాటానికి అట్లా ఆ పోరాటంలో భాగస్వామి అయి రైతు కూలి సంఘంలో పనిచేసేవాడు మా నాన్న నాయకుడిగా. అట్లా నాన్న ఏ మీటింగ్కి పోతే ఆ మీటింగ్కి నాన్న నన్ను తీసుకుపోయేటోడు. అట్లా పాట మీద మక్కువ మొదటి నుంచి కూడా పాట అంటే ఇష్టం. రేడియో అప్పుడు రేడియోలు కదా, రేడియో పెట్టుకొని స్కూల్ నుంచి రాగానే రేడియో పెట్టుకొని కూర్చునేదాన్ని. మా ఇంట్లో లోపల రూమ్ లో ఒకటి కిటికీ ఉంటది అనమాట. బయట కూర్చొని ఊకే రేడియో పాటలు వింటుంటే ఎప్పుడు ఊకే రేడియో పాటలేనా అని అమ్మ అనేది కాబట్టి లోపల రూమ్ లో కిటికీలో కూర్చొని పాటలు వినేదాన్ని. ఆ పాటలు వింటూ అట్లా పాటలు. దానికంటే ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు కూడా నేను కొన్నిసార్లు చెప్పినాను, మా ఇంటి పొంటే పొలం ఉంటది అనమాట. ఆ పొలానికి నాట్లేస్తందుకు వచ్చేటువంటి అక్కలతోటి అట్లా గట్టు మీద కూర్చునేదాన్ని. ఆ దూరం అవుతుంది కదా పాట దూరం అవుతుంది. నేను కూడా నాటేస్తూ పోయి పాట నేర్చుకున్నా. వాళ్ళు పాడే పాట వాళ్ళు పాడే పాటలతో పాటు ఆ పాట అంటే నేను పాట కోసం నాటు నేర్చుకున్నట్టు అయింది. అట్లా నాటేసేదాన్ని. అట్లా ఆ రకంగా పాటతోటి ఉన్నటువంటి అనుబంధము, పాట మీద ఉన్నటువంటి మక్కువ. అట్లా నాన్నతోటి మీటింగ్లకు పోతున్నప్పుడల్లా ఏడికి పోతే ఆడ కొత్త పాటలు వస్తే వెంటనే రాసుకొని అనుకరించేదాన్ని. ఇక వాళ్ళు ఎట్లా పాడినరో అట్లా పాడడం అనేటువంటిది నేర్చుకునేదాన్ని. ఆ తర్వాత అసలు అరుణోదయ ప్రస్థానం అని మీరు అడిగారు కాబట్టి, అరుణోదయ ప్రస్థానం అన్నప్పుడు కామ్రేడ్ జార్జి రెడ్డి 72లో తను ఇక్కడ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ గుండాలచే అతి కిరాతకంగా హత్య గావించబడ్డాడు. 72లో తను అమరుడైన తర్వాత కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పీడిఎస్ గా ఉన్నట్టు, అప్పుడు పీడిఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ తన అంటే ఎప్పుడు ఇట్లా దీనికంటూ ఇంట్లోనే కొంతమంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా పాడేవాడని విన్నాం. అదే విన్నా, నేను కూడా విన్నాను. అంటే పాటలు పాడే ఒక గ్రూపును కూడా మనం ఒకటి తయారు చేస్తే బాగుంటది కదా అనేటువంటిది ఒక ఆలోచన మొట్టమొదట వచ్చింది మాత్రం కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కి. అట్లా ఉస్మానియాలో ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి అనేక పోరాటాలకు నిలయమైనటువంటి ఒక ఉస్మానియా అంటేనే ఒకటి పోరాటానికి ప్రతీకగా మనం చూస్తాం. అట్లాంటి ఉస్మానియాలో ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక రూమ్ లో వాళ్ళందరూ కూర్చొని ఆనాడు ఎట్లనే చేసి, ఇప్పుడు ఇందులో పాటలు పాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ టీం అందరితోటి ఒక కల్చరల్ టీం ని మనం ఏర్పాటు చేసి ముందుకు సాగితే బాగుంటది. ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఒక పాట పాడాలి. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల్లోకి ఏ కళారూపం అయితే ఈజీగా పోతుంది అనేటువంటి దాన్ని వాళ్ళు ఆలోచన చేసి అరుణోదయను అప్పుడు వాళ్ళు ప్రారంభించిండ్రు. ఆయనలో వచ్చినటువంటి ఆలోచనే అరుణోదయకు పునాది పడింది, పురుడు పోసుకుంది. అరుణోదయ పురుడు పోసుకున్నప్పుడు ఎవరు జంపాల చంద్రశేఖర ప్రసాద్ తో ఉన్నటువంటి టీంలో అనురాధ ఉంది కదా, అంబిక వాళ్ళ అక్క అనురాధ, చలపతి రావన్న, రామ్ సత్తయ్య గారని నా గురువు, నాకు పాట నేర్పిన మొట్టమొదటి గురువు. రామ్ సత్తన్న, చలపతి రావన్న, లలితక్క, కే లలితక్క, ఇట్లా వీళ్ళతో పాటు గూడంజన్న కూడా ఉన్నాడని తెలిసింది నాకు. గూడంజన్న వీళ్ళ టీం తోటి కొంతమంది కూర్చొని అట్లా ఒక గ్రూప్ లాగా స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసినటువంటి అరుణోదయ అట్లా ప్రస్థానం మొదలైంది. అరుణోదయ కంటే ముందే నేను పాడుతున్నానని చెప్పేసి చలపతి రావన్న అన్నాడు. ఎందుకంటే 74లో అరుణోదయ ప్రస్థానం మొదలైంది. నాది 64, లేదక్క 10 ఏళ్ళు లేదు, 10 ఏళ్ళు కరెక్ట్ మీరు అన్నది. 74కి 64 కంటే 10 ఏళ్ళు. 10 ఏళ్ల కంటే ముందు నుంచే పాడుతున్నాం కాబట్టి 8 ఏళ్ల నుంచి పాడుతున్నట్టు లెక్క. అట్లా చలపతిరావన్ అన్నాడు ఆ మధ్య 8 ఏళ్ల వయసులో పాడిన పాట గుర్తుంది. 8 ఏళ్ల వయసులో అనుకున్నప్పుడు
నీకు గుర్తున్న మొదటి పాట? మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థమే సమాజాన్ని వారి చేసెరా, ప్రతి ఒక్క చోట విప్లవోద్యమ జ్వాల, ప్రతి ఒక్క చోట విప్లవోద్యమ జ్వాల, రగిలి రగిలి నవ సమాజ నాందియగునురా, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. ఈ పాట ఒకటి. ఇంకొకటి ఇప్పటికీ కూడా ఆనాటి నుంచి నేను తెలిసినటువంటి వాళ్ళు ఈనాటికి కలిసినా కూడా ఒక పాటతోటి బాగా జ్ఞాపకం చేసుకుంటారక్క. అదేంటంటే, భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ, నీతి న్యాయం అంతా తీసికట్టు, భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ, నీతి న్యాయం అంతా తీసికట్టు. ఈ పాట నేను కనబడంగానే భూగోళం తిరుగుతుంది అనేవాళ్ళు అనమాట. అట్లా నా పాటల ప్రస్థానం ఈ పాటలతోటి మొదలైందక్క. మొదలైన తర్వాత 74లో ఆవిర్భవించినటువంటి అరుణోదయ తోటి కూడా నా ప్రస్థానం అట్లా మొదలైంది. కానీ ఆనాడు నాకు అరుణోదయ గురించి పూర్తిగా ఏం తెలియదు, చిన్న పిల్లని కాబట్టి. వీళ్ళందరూ మా ఇంటికి వచ్చేటోళ్ళు, చలపతి రావన్న వీళ్ళందరూ ఇయ్యాలనే మాట్లాడిన లలితక్క వాళ్ళ తమ్ముడితోటి. ఆయన చెప్పిండు ఇందాకనే మనం కలిసి, ప్రసాద్ అన్న US లో ఉన్నాడట ఇప్పుడు, ఇట్లా జరుగుతుందన్న అని చెప్పిన అనమాట. అయితే నువ్వు చిన్న పిల్లవు, మీ ఇంటికి వచ్చినప్పుడు మేము మీ అమ్మ మాకు అందరికి అన్నం వండి పెట్టేది అని చెప్పేసి అట్లా. అక్కడ నరసమ్మ గారు చాలా మందికి అవును అన్నం పెట్టి, ఆనాటి తరం నుంచి ఈ తరం దాకా అన్నం పెట్టి అందరూ తిన్నవాళ్లే. తల్లుల బాధ్యత అందరికి అన్నం. అవును, అది అమ్మ ప్రేమ అంటేనే అన్నం పెట్టే ప్రేమ కదా, కడుపు చూస్తది అమ్మ అంటే. అందులో ఇంకా బన్నరసమ్మకి ఇంకొంచెం ఎక్కువ. అయితే అట్లా ఆ కుటుంబ నేపథ్యము, అక్కడ జరిగినటువంటి కూలి పోరాటాలు, రైతు కూలి సంఘంలో నాన్న పని చేయడము, ఆ కూలి పోరాటాలలో రైతులు కూలీలు భాగస్వాములు అవ్వడము, వాళ్ళ కూలీ రేట్ల పెంపుదల కోసం వాళ్ళు సమ్మె చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ పెరిగిన నేను అక్కడ. అయితే ఆ సందర్భంలో 74లో తర్వాత ఇంకా ఎమర్జెన్సీ చీకటి రోజులు మొదలవుతున్నాయి. దాంట్లో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారు ఇద్దరిని కూడా చీకటి గండ్ల అడవుల్లో ఖమ్మం జిల్లాలో చెట్లకు గట్టేసి కాల్చివేయడం అనేటువంటిది జరిగిందనేది వార్తలు. ఆ తర్వాత రామసత్తన్న, యూనివర్సిటీలో ఉండే రామసత్తన్న మా ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చాడు. తలదాచుకోవడానికి వచ్చి నాకు పాటల మీద ఇష్టం ఉందని తను అట్లా చూసి ఆ పాట నేర్పిండు నాకు, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పాట. ఆ పాట మొట్టమొదట ఒక అమరుడి పాట నేను నేర్చుకోవడము, ఆ అమరుడి పాటతో మళ్ళీ వేదికల మీదికి పోవడం అనేటువంటిది మళ్ళీ జరిగింది. అది ఏంటంటే, జోహార్లు 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 జార్జి రెడ్డి వారసుడా, PDSU నిర్మాత, యువ కిషోర ప్రసాదు, నీకివిగో మా జోహార్లు 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 జోహార్లు. ఖమ్మం జిల్లాలో ఇల్లందు తాలూకానా చీకటి గండ్లలో చిందిన నీ రక్తం, ప్రతి యువతికి తిలకం, ప్రతి యువకుడికి సింధూరం, ప్రతి యువతికి తిలకం, ప్రతి
ప్రతి యువకుడికి సింధూరం. జోహార్లు జోహార్లు జోహార్లు. ఈ పాట కామ్రేడ్ గూడ అంజన్న రాసిండంట. ఈ పాటని రామసత్తన్న నాకు నేర్పిండు ఆ పాట. అట్లా మళ్ళా ఆ తర్వాత మా ప్రాంతానికి అందరూ కూడా అంతకుముందు వచ్చిండ్రు లలితక్క వాళ్ళు, వీళ్ళంతా కూడా లలితక్క, శ్యామలక్క, అనురాధక్క, అంపి వాళ్ళ అక్క. అయితే దీనికంటే ముందు విరసం మహాసభలకు అనంతపూర్కు పోయినప్పుడు అక్కడ వీళ్ళు ఎవరు కామ్రేడ్ రామారావు, కామ్రేడ్ కానూరి తాత, వీళ్ళందరూ కూడా పరిచయం అయినరు. ఇవాళ ప్రసాద్ అన్న కూడా చెప్పింది నాకు, అదే చెప్పిన కదా, ప్రసాద్ అన్న వీళ్ళందరూ కూడా, రామసత్తన్న వీళ్ళందరూ అక్కడికి పోయినప్పుడు వాళ్ళతో పాటు కామ్రేడ్ రామారావు అప్పుడే అరుణోదయకు వచ్చిండు. ఇంకా అట్లా వీళ్ళందరితోటి ఇది ఒక సెంట్రల్ టీం లాగా అయిపోయింది. హైదరాబాద్ లో ఉండేటువంటి వీళ్ళంతా కూడా అప్పటికే కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అమరుడైనరు. ఆ తర్వాత ఇంకా అందరూ కూడా ఈ వీళ్ళ టీం అంతా మొదలై రాష్ట్రం అంతా కూడా తిరగాలనేది, ఒకటి గ్రామాల్లోకి తరలాలని. ఇప్పుడు ఈ అరుణోదయ అనేటువంటిది కూడా ఒక వెల్లువ, నక్సల్బరి వసంత మేఘ గర్జన అని అంటారు కదా, అట్లా శ్రీకాకుళోద్యమం, మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం, వీటన్నిటి ప్రేరణతోటి ఆవిర్భవించింది అరుణోదయ మనం చెప్పుకుంటాం. అట్లాంటి అరుణోదయలో ఇప్పుడు ఆ రకంగా రాష్ట్రమంతా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి మీకు. అప్పుడు ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణం. నేను ఇక మా నాయన ఏం చేసిండంటే నన్ను వాళ్ళకి అప్పగించేసిండు. నా బిడ్డ కూడా పాటలు పాడుతుంది అంటే మంచిగా పాడుతుంది, మేము తీసుకుపోతాం అని చెప్పేసి వాళ్ళతో పాటు ఇంకా నన్ను తీసుకుపోవడము. ప్రతి ఊరూరుకు ఎడ్ల బండి మీద పోవడం, ఎడ్ల బండినే కొన్నిసార్లు స్టేజ్గా మలుచుకోవడం. అట్లా అసలు మైకులు కూడా సరిగా ఉండేవి కావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాలుష్యానికి ఈ గొంతులన్నీ కూడా పూడకపోవడం ఇట్లా జరుగుతుంది. కానీ అప్పుడు ఎన్ని పాటలు పాడినా కూడా అర్ధరాత్రి దాకా అయ్యేది మీటింగ్. అంటే వివిధ సమస్యల మీద ప్రజలు మొత్తం అన్ని అంశాల మీద, ప్రధానంగా అక్కడ కూలి సమస్యలు, రైతు కూలి సమస్యలు, ప్రధానంగా భూమి సమస్య, రైతు కూలి సమస్యలు. అప్పుడంటే చిన్నదాన్ని కనుక నాకేం పూర్తిగా తెలిసేది కదా, అవగాహన లేదు. కానీ వాళ్ళు ఏ పాట పాడినా ఆ పాటను నేను అనుకరించి ఖచ్చితంగా పట్టుదలతో నేర్చుకొని ఆ పాటను మళ్ళీ నెక్స్ట్ వేదిక మీద పాడేదాన్ని. నేను డేగల సుదర్శన్ గారి కొడుకు డేగల జనార్దన్ అన్న అని ఒక అతను ఇప్పుడు కూడా ఉన్నాడు, ఒక పత్రికను నడుపుతున్నాడు, సూర్యాపేటలో ఉంటాడు. వాళ్ళ ఆత్మకూరు, ఆత్మకూరు వాళ్ళది, సూర్యాపేట దగ్గర. వాళ్ళ నాన్న కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కూడా ఆయన పాల్గొన్నటువంటి, అంటే వీళ్ళందరికీ పరిచయం ఉంది. కామ్రేడ్ బంటు నరసింహులు గారు, అలుగుబెల్లి వెంకట నరసింహారెడ్డి గారు, కాకి లక్ష్మారెడ్డి గారు, పలసభిక్షం గారు కూడా కల్చరల్ మూమెంట్ లో ఒక సాంస్కృతిక కార్యకర్తగా వచ్చి నాయకుడిగా ఎదిగి వాళ్ళు మాకందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకరు. అట్లా వీళ్ళందరితోటి కలిసి ప్రయాణం అనేటువంటిది నిజంగా మర్చిపోలేని అనుభూతులు అవన్నీ కూడా. రాత్రి వెన్నెల రాత్రులలో మేము కలిసి ప్రయాణాలు చేయడము, ఎడ్ల బండ్ల మీద పాటలు పాడుకుంటూ పోవడము, చప్పట్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటా ఎడ్ల బండ్ల మీద ప్రయాణాలు చేయడము, జనం దగ్గరనే తినడము, ఒక్కొక్కరింటికి పోయి మేము తినడం అని, ఇంటికి ఒకరి చొప్పున తీసుకుపోయి తినడము, వాళ్ళ అన్నం పెట్టడం. ఎక్కువ సూర్యాపేట జిల్లాలో లేదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగే వాళ్ళము. అన్ని జిల్లాలు అప్పుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రంలో అన్ని గ్రామాలు తిరుగుతూ అట్లా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రజల్లో ఉన్నటువంటి బాణీలనే తీసుకొని మళ్ళీ వాళ్ళ సమస్యల్నే ఆ బాణీలకి జోడించి వాళ్ళ దగ్గరికి పోవడం అనేటువంటిది అప్పటి నుంచి మొదలైందక్క. అట్లా మొదలైనటువంటి ప్రస్థానం ఈనాటి దాకా వచ్చింది. అట్లా 50 ఏళ్ల ఈ ప్రస్థానాన్ని, అయితే ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు. అంటే ఈ 50 ఏళ్ల ప్రస్థానాన్ని అంటే ఎన్ని రకాలైనటువంటి ఫేజ్ ఉంది అంటే రకరకాల, ఇప్పుడు 70లో ఒక రకమైనటువంటి సమస్యలు అయితే 80లో ఇంకొన్ని రాజకీయ సమస్యలు, ఇవన్నీ కూడా. అంటే వీటిని ఎట్లా మీరు తీసుకున్నారు, ఎట్లాంటి ఒడిదొడుకులు వచ్చాయి? అంటే
ఎప్పుడు ఎక్కడికెక్కడ ఒక అంటే ఇప్పుడు ఈ సంస్థ అనేటువంటిదే ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ఒక సాంస్కృతిక సంస్థ, అందులోనూ ఒక విప్లవ సాంస్కృతిక సంస్థ ఇది. అంటే ప్రపంచంలోనే ఒక చైనా సాంస్కృతిక ఉద్యమం కానీ, రష్యాలో జరిగినటువంటి పోరాటం కానీ, వియత్నాంలో జరిగినటువంటి పోరాటం కానీ, నక్సల్బరీ ఉద్యమం కానీ, శ్రీకాకుళ పోరాటం కానీ, వాటి ప్రేరణతోటి ఆవిర్భవించినటువంటి ఒక సాంస్కృతిక సంస్థ ఇది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ప్రజల పక్షాలనే నిలబడింది. పాలక పక్షం ఒకటి ఉంటే ప్రజల పక్షం అనేటువంటిది ఒక ప్రజల అంటే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని దీన్ని ఎత్తిపట్టే విధంగా ఇది నిలబడుతూ వచ్చింది. ముఖ్యంగా సామ్రాజ్యవాద సంస్కృతి, భూస్వామి సంస్కృతి, గ్రామాలలో భూస్వాములు అనేటువంటి వాళ్ళు ప్రజల మీద ఎట్లా దాడులు చేస్తున్నారు, గ్రామాలలో మహిళల మీద ఎట్లా దొరలు గాని భూస్వాములు గాని అంటే ఈ ఉద్యమాలలో పోరాటాలలో ముందుకు వస్తున్నటువంటి మహిళల పైన ఎట్లా దాడి చేసి వాళ్ళపైన ఎట్లా ఏ రకమైనటువంటి హింసను కొనసాగించిండ్రు, ఇట్లా ఇవన్నిటినీ కూడా అన్నిటినీ జోడించి ఒక కళారూపాన్ని మనం తయారు చేసుకోవడం. చిన్న చిన్న స్కిట్స్, స్ట్రీట్ ప్లేలు, ముఖ్యంగా స్ట్రీట్ ప్లేలు ఎప్పటికప్పుడు. అంటే మనం ఇప్పుడు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటేనేమో దానికి ఒక మేకప్ వేసుకోవడము, గోసి కట్టుకోవడం అట్లుంటది. మనం స్ట్రీట్ ప్లే అంటే అప్పటికప్పుడే జనంలో నుంచే డప్పు కొట్టుకుంటా అప్పుడు కంజర్ ఎక్కువ వాడేవాళ్ళం. రామారావు తన చేతులతోటి కంజరి మీద వాయించిండంటే అసలు మామూలుగా ఉండేది కాదు. అప్పుడు ఇంకా గుంటూరులో శివ అని ఉండేవాడు, శివ మళ్ళీ అప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లా వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా డప్పు కంజర అట్లా కొట్టేవాళ్ళు. అట్లా స్ట్రీట్ ప్లేలు, అంబి ఉంది కదా, అంబి వీళ్ళందరూ కూడా స్ట్రీట్ ప్లేలు నేర్పించేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి శంషుల్ ఇస్లాం అని చెప్పేసి ఢిల్లీలో అదే అక్కడ ఒక సాంస్కృతిక సంస్థ నిశాంత్ నాట్య మంచిని లీడ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు మాకు ఇక్కడి దాకా వచ్చి స్ట్రీట్ ప్లేలు ఎట్లా తయారు చేసుకోవాలి అని అంటే ఇక్కడ కూర్చొని 10 మంది కూర్చుంటే ఆ 10 మందిలో వాళ్ళ నుంచే ఒక ప్లే తయారయ్యేది. ఆయన ఏదో కావాలని వచ్చి అక్కడికప్పుడు ఆయన మైండ్ లో ఉన్నటువంటిది ఫ్రేమ్ చేసేటువంటిది కాదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నాను, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి దాన్ని బట్టి అసలు దాన్ని అక్కడికక్కడే ఒక ప్లే తయారైపోయేది అనమాట. అట్లా దాన్ని బట్టి అట్లాంటి స్ట్రీట్ ప్లేలు ఆ గ్రామాల్లోకి పోగానే అప్పటికప్పుడు చూడగానే ఆ సమస్యల్ని తీసుకొని చిన్న చిన్న స్కిట్స్ తయారు చేసుకొని మేము గ్రామాలలో వేసేటువంటి వాళ్ళం. అదైతే ప్రజలకు బాగా హత్తుకునేది. స్ట్రీట్ ప్లే ఒకటి, పాట ఒకటి, పాట, స్ట్రీట్ ప్లే, చిన్న చిన్న అంటే అప్పుడు కానూరు తాత ఉన్నాడు కదా, కానూరు తాత అది ఓ సిన్నదానా నా సిన్నదానా, ఓ సిన్నదానా నా సిన్నదానా, కాసింత ఓ పరాదే నా సిన్నదానా, కాసింత ఓ పరాదే నా సిన్నదానా, ఓ ముద్దు మొగడా నా ముద్దు మొగడా అనేటువంటి ఈ పాట, ఈ డ్యూయట్ శ్యామలక్క అనురాధక్క వేసేవాళ్ళు. అట్లా ఒకటి ఇంకా అన్ని వివిధ కళారూపాలకు 1, 2 అనేటువంటిది కాకుండా పల్లె శుద్ధులు, భూమి భాగవతము, వీధి భాగవతము, వీధి నాటకము, స్ట్రీట్ ప్లేస్, ఇట్లా మొదలైనటువంటిది. ఇంకా రాను మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా ఏ కళారూపాలని మనం ముందుకు తీసుకొస్తే బాగుంటది అని అనుకుంటున్నప్పుడు ఇంకోటి ఒగ్గు కథ కూడా తయారు చేసుకున్నాం. మళ్ళీ మా దాకా వచ్చేటప్పటికి ఒగ్గు కథ మేము ఒగ్గు కథ మహిళా దళం కానూరు తాత గారు నేర్పించినటువంటి బుర్రకథ కళారూపం, పొట్లరామ్ నర్సయ్య గారి బుర్రకథ నేర్చుకున్నాను నేను కథకురాల్ని. గంగా అని ఉండేది, గంగా కరుణ, వినయ్ బాబన్న సహచరి కరుణ, మేము ముగ్గురం కలిసి బుర్రకథ చెప్పేవాళ్ళం. మళ్ళీ తర్వాత ఒగ్గు కథని నేను మొదటి దళము లలిత అను గీత వాళ్ళు తాళాలు వేసుకుంటా భాగవతం అదే భూమి భాగవతంలో గాని దానికి సంబంధించినటువంటి చెప్పేవాళ్ళు. మా ఊరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే చేశారు. చాలా అద్భుతమైనటువంటి గొంతులు వాళ్ళవి. వాళ్ళ రాగాలు వింటుంటే నేనే అసలు ఇంత గొప్పగా పాడుతున్నారని అనుకునేదాన్ని. అందుకనే మేము అడిగామన్నమాట, ఇప్పుడు కూడా పాడాలి మీరు అనేటువంటిది కూడా మేము అన్నాము. అట్లా అనేక జ్ఞాపకాలు, అసలు 1, 2 అసలు నా చిన్నతనం నుంచి చూసినటువంటి జ్ఞాపకాలు. మా ఇంటికి ఎంతో మంది కళాకారులు వచ్చేటువంటి వాళ్ళు, ఎంతో మంది నాయకులు వచ్చేటువంటి వాళ్ళు. కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారి నుంచి మొదలుకొని పైలా వాసుదేవరావు గారి నుంచి మొదలుకొని విక్రమన్న,
ఇట్లాంటి వాళ్ళు ఇంత సాంస్కృతికోద్యమంలో పరిచయమైనటువంటి కానూరు తాత ఇవాళ లేడు మన ముందు. కామ్రేడ్ రామారావు లేడు, కామ్రేడ్ పరబండ గోపాల్ లేడు. ఇంకా ఈ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తూ అమరత్వం పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా వీళ్ళ అమరత్వం సాక్షిగా ఈ ఉద్యమాన్ని ఎట్లన్నా చేసి ముందుకు తీసుకుపోవాలనేటువంటి పట్టుదలతోటే మేము ముందుకు సాగుతున్నాం. ఆ క్రమంలో మేము బుర్రకథ నేర్చుకోవడము, ఒగ్గు కథ నేను, మల్లెపల్లి లక్ష్మణ సహచరి జయ, చైతన్య, మేము ముగ్గురం కలిసి ఒగ్గు కథ చెప్పడం. అది 170 యాక్ట్ మీద. అది అట్లనే బ్యాలే నేను చూసాను కదా. బ్యాలే సేమ్ 170 యాక్ట్ మీద రెండు కళారూపాలు చూసాను. ఒకటి బ్యాలే, ఒకటి ఒగ్గు కథ. బ్యాలే కామ్రేడ్ అమర్ మన మల్లెపల్లి లక్ష్మణ కలిసి రాశారు.